గౌరవనీయులు గురజాల మాజీ శాసనసభ్యులు కాసు కుటుంబ వారసుడు మహేష్ రెడ్డి గారు, గౌరవనీయులు పల్నాడు జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారు, వేదికను అలంకరించిన గౌరవనీయ మాజీ మంత్రులు, సీనియర్ నాయకులు, పరిశీలకులు, శాసనసభ్యులు, పార్టీ పెద్దలు, ఇక్కడికి వచ్చేసిన మా పార్టీ సహచర నాయకులకు, మరి ముఖ్యంగా పల్నాడు జిల్లా పాత్రికేయ మిత్రులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇదొక దురదృష్టకరమైన సందర్భం. మా సోదరుడు మందా సాల్మన్ ని తెలుగుదేశం పార్టీ నాయకులు, స్థానిక శాసనసభ్యుడు ఎరపతినేని శ్రీనివాస్ డైరెక్షన్ లో సిఐ భాస్కరరావు సాక్ష్యంగా అత్యంత దారుణంగా పండుగ రోజు హత్య చేశారు. పాపం సాల్మన్ గారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన రోజు నుండి బహిష్కరణకు గురై గ్రామంలోకి వస్తే చంపేస్తామని బెదిరిస్తే, ఆ బెదిరింపులు కూడా పోలీసులే చేస్తే భయపడి తలదాచుకుని ఎక్కడో హైదరాబాద్ లో నివాసం ఉంటూ తన భార్యకు బాగలేదని చూడటానికి వచ్చిన సాల్మన్ ను పాశవికంగా అత్యంత దారుణంగా రాడ్లతో కొట్టి చంపేశారు. కాస్ మహేష్ రెడ్డి గారికి, ఎరపతినేని శ్రీనివాస్ కు రాజకీయ కక్షలుంటే, విభేదాలుంటే అది రాజకీయ వేదికల మీద ఎవరు మేలు చేశారు, గురజాల అసెంబ్లీకి ఎవరి హయాంలో ఏం జరిగిందో లెక్కలు పత్రాలతో బహిరంగంగా చర్చకి అనేక మార్లు మహేష్ రెడ్డి గారు ఛాలెంజ్ చేశారు. ఏ ఒక్కరోజు ఎరపతినేని శ్రీనివాసు స్పందించలేదు. ఎప్పుడు దొడ్డిదారిన రాజకీయాలు చేయటం, అక్రమంగా దోచుకోవటం, దౌర్జన్య రాజకీయాలు చేయటం, అధికార మదాన్ని ప్రదర్శించటం ఎరపతినేని శ్రీనివాసు యొక్క నైజం. ఏ ఒక్క రోజైనా దళితులకు గాని, బలహీన వర్గాలకు గాని, మైనార్టీలకు గాని ఏ ఒక్క మేలు చేసిన చరిత్ర ఉందా నియోజకవర్గంలో అని అడుగుతున్నారు. ఒక్క పల్నాడు జిల్లాలో, ఒక గురజాల్లో కాదు, మాచర్లో కూడా ఆటవిక రాజ్యం నడుస్తుంది ఈ రోజున. గ్రామ బహిష్కరణలు, వెల్లివేతలు, అక్రమ కేసులు, దాడులు, పోలీసు నిర్బంధాలు ఏమిటండి? ఈ ప్రజాస్వామ్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో పల్నాడు జిల్లాలో అసలు రాజ్యాంగం అనేది ఉందా? పోలీసు వ్యవస్థగా పనిచేస్తుందా? తెలుగుదేశం పార్టీ గూండాలకు, హత్యలు చేసే వాళ్లకు చెంచాగిరి చేస్తుందా అని అడుగుతున్నాం. ఏం అధికారం అంటే ఎల్లకాలం ఉంటుందా అని అడుగుతున్నాం. మేము చూడని రాజకీయాలా? మాకు తెలియని అధికారాలా? లేకపోతే పల్నాడులో మీరే పుట్టారనుకుంటున్నారా? ఎవరికి తెలియని చరిత్రలు, ఎవరు చూడని చరిత్రలు, ఎవరితో ఏ రాజకీయాలు చేస్తున్నారో స్పృహలో ఉండే చేస్తున్నారా అని ఒక్కసారి గుర్తు చేస్తున్నాం ఎరపతినేని శ్రీనివాస్ కు మరియు మాచర్ల శాసనసభ్యుడికి. మీకు నిజంగానే దమ్ము ధైర్యం ఉంటే పల్నాడు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఇచ్చిన రోజులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో ఎన్ని మేళ్లు జరిగినాయో కేవలం మాచర్ల, గురజాల నియోజకవర్గాన్ని ఒక కేస్ స్టడీగా తీసుకుందాం. రండి, మీరెక్కడ ప్లేస్ డిసైడ్ చేసినా స్థానిక ఇన్ఛార్జీలు ఇద్దరు వస్తారు. మీరు ఎమ్మెల్యేల స్థాయిలో మీరు రండి, చర్చిద్దాం. మీ దగ్గర ఏ సమాచారం ఉన్నా, ఏ గ్రామాల్లో మీరు ఎన్ని పెన్షన్లు ఇచ్చారో, ఎంతమందికి వైద్య సేవలు అందించారో, ఎన్ని కాలువలు తవ్వించారో, ఎన్ని ఆసుపత్రులు నిర్మించారో, ఎన్ని ఆర్బీకే సెంటర్లు నియమించారో, ప్రతి ఒక్క అంశం మీద కూలంకషంగా చర్చిద్దాం. అది రాజకీయం. మేము అలాంటి రాజకీయాలు చూసాం, అలాంటి రాజకీయాలే చేశాం. అలాంటి రాజకీయాలను మీరు చేస్తే చూడాలనుకుంటున్నాం. ఇదేంటిది? చెత్త రాజకీయాలు, పనికిమాలిన రాజకీయాలు, చేతగాని చవట దద్దముల రాజకీయాలు. భార్యను బాగలేక చూడటానికి వచ్చిన ఓ పేదవాడిని, ఓ అమాయకుణ్ణి, ఏ ఒక్క రోజున రాజకీయ కక్షలు తెలియని వాడిని
ఒక్కరోజు కూడా పరుష పదజాలాలు వాడిన వాడిని అత్యంత పాశవికంగా చంపేసి మీ మదాన్ని ప్రదర్శించారు, మీ నైజాన్ని ప్రదర్శించారు. స్వతహాగా నారా చంద్రబాబు నాయుడికి దళిత సామాజిక వర్గం అంటే ఏమాత్రం గౌరవం లేదు. ఈ రోజు నేను గుర్తు చేస్తున్నాను ఈ సభ్య సమాజానికి, స్వయానా ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న నారా చంద్రబాబు నాయుడే దళితులో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అన్ననాడే చంద్రబాబు నాయుడుకు దళిత సమాజానికి మాలా మాదిగా రెల్లి పైడి కులస్తులకు దూరం పెరిగిపోయింది. ఈ జన్మలో చంద్రబాబు నాయుడిని కలిసే ప్రసక్తే లేదు, ఉండబోదని చంద్రబాబు నాయుడికి తెలుసు. అందుకే మమ్మల్ని చంపాలని, మమ్మల్ని చంపుతూ, మమ్మల్ని వెలివేస్తూ, మమ్మల్ని కులాల పేరుతో మతం పేరుతో ద్వేషిస్తూ ఈ రోజున పబ్బం గడుపుకుంటున్నాడు. ఈ రోజున ఎరపతినేని శ్రీనివాస్ లోకేష్ కి కుడిభుజంగా ఉన్నాడు. లోకేష్ కి ఆర్థిక వనరులు సమకూర్చే ఓ ప్రధానమైన హస్తంగా ఉన్నాడు. అందుకే ఎరపతినేని శ్రీనివాస్ కు పల్నాడుని రాసి ఇచ్చేశాడు లోకేష్ గారు. అందుకే ఎరపతినేని శ్రీనివాస్ భూమి మీద లేడు, ఆకాశంలో వివరిస్తున్నాడు. మేము అంటున్నాం, మీరు పెట్టుకుంది దళిత సమాజంతో, మీరు తాకింది దళిత సమాజాన్ని. ఇది ఇంతటితో ఆగిపోదు. ఎందుకంటే మా భావాజలం ప్రజాస్వామ్యం. వైఎస్ఆర్ గారి యొక్క భావాజలంతో నిర్మించబడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సుపరిపాలనలో సామాజిక న్యాయాన్ని చూశాం. సమాజంలో మాలా మాదిగ రెల్లి పైడి కులస్తులకు ఆర్థిక, రాజకీయ, సామాజిక న్యాయం చేసిన ఘన చరిత్ర శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. కేవలం ఎస్సీలకు ఏం చేశారో చంద్రబాబు నాయుడు, మీరేం చేశారో లెక్క తెలుసుకుందామంటే దానికి మేము రెడీ. కేవలం గురిజాలలోనే మాలామాదిగులకు కాస్ మహేష్ రెడ్డి ఏం చేశాడు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్లో ఏం చేశాడు, మీ హయాంలో మీరు ఎస్సీలకు ఏం చేశారో రెండు లెక్కలు తెలుసుకుందాం. ఈ సమాజంలోని అట్టడుగు వర్గాలకు చదువునివ్వాలని, విద్యనివ్వాలని, వైద్యం ఇవ్వాలని, వ్యవసాయం ఇవ్వాలని, ఆడపడుచులకు చేయూతనివ్వాలని అహర్నిశలు కృషి చేసిన ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు లేని లోపం మాకు స్పష్టంగా కనపడుతుంది. మీ పాపాలు పండే రోజు కేవలం 700 రోజులే మీ పరిపాలన. 701వ రోజు ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు నాడు మేము సుపరిపాలన అంటే ఏంటో చూపిస్తాం, ప్రజలను రక్షించడం అంటే ఏంటో చూపిస్తాం, ప్రజలకు సేవ చేయడం అంటే ఏంటో చూపిస్తాం. అలాగని మీరు చేసిన దోపిడీని ఒక్కదాన్ని కూడా వదిలే ప్రసక్తి లేదని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, మందా సాల్మన్ కి అమరాహేనే జోహార్ అనే నినాదాలు ఒక్క పల్నాడు ప్రాంతంలో ఆగదు, ఢిల్లీని తాకిద్ది. మీరు న్యాయం చేసేదాకా ఈ పోరాటం ఆగదని, మీరు ఏ విధంగా న్యాయం చేయాలో ఈరోజు సుస్పష్టంగా మేము డిమాండ్ చేస్తున్నాం. మందా సాల్మన్ కుటుంబానికి ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇవ్వాలి, 5 ఎకరాల భూమిని అతనికి సహాయం చేయాలి, వారింట్లో ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి, స్థానికంగా ఉన్న ఎస్ఐని సిఐ భాస్కరరావు మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలి. వాళ్ళిద్దరితో సమాజాన్ని భయపెడుతున్న స్థానిక శాసనసభ్యుడు ఎరపతినేని శ్రీనివాసరావు మీద కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలి. శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎస్సీలకు మేలు జరిగేదానికి ఢిల్లీకి వెళ్లి ఎస్సీ ఎస్టీ కమిషన్ కు కంప్లైంట్ ఇస్తాం. అక్కడ అవసరమైతే నిరాహార దీక్ష చేస్తాం. మందా సాల్మన్ కు ఒక్క మందా సాల్మనే కాదు ప్రియమిత్రులారా, ఈ రోజున పత్తికొండలో, కర్నూలు జిల్లాలో మాదిగా సామాజిక వర్గం మీద దాడి చేశారు. పిఠాపురంలో మాలా సామాజిక వర్గాన్ని గ్రామం నుంచి వెలివేశారు. కాబట్టి ఈ రాజ్యంలో మాకు అన్యాయం జరుగుతుంది, న్యాయం జరిగేదాకా పోరాటం చేస్తామని చెబుతూ సెలవు తీసుకుంటున్నాను.